అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించినటువంటి కొత్త పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి గ్రామర్ అంశాలన్నీ కూడా మీకు ఈ ప్లేలిస్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. దయచేసి గమనించండి. అంతేకాదు ఏవైతే క్వెషన్స్ ఉన్నాయో టోటల్‌గా మనకొచ్చేసి దరిదాపుగా 24 మార్కులనేవి నోట్స్ ద్వారా వస్తూ ఉంటాయి. 16 మార్కులేమో యానోటేషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి యానోటేషన్స్ అయితే ఎట్లా రాయాలి అనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. మనం క్వెషన్స్ చదువుతాం. ఆ క్వెషన్స్ నుంచే యానోటేషన్స్‌ని ఎలా ప్రెజెంట్ చేయాలి అనేసి మీకు ఇక్కడైతే అందుబాటులో ఉంటుంది. ఈ వీడియోలో దయచేసి గమనించండి. అండ్ నోట్స్‌కి సంబంధించినటువంటి విషయం ఏందంటే మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ ఏదైతే మీ వీడియో డిస్క్రిప్షన్ ఉంటుందో అక్కడ ఈ విధంగా ఇంటర్ 9 అని ఉంటుంది. iMojo.in ఇంటర్ 9 దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అట్లానే గ్రామర్‌కి సంబంధించిన నోట్స్ కనుక మీకు కావాలి అనుకుంటే సేమ్ అట్లానే డిస్క్రిప్షన్ మీ వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఏదైతే మీరు చూస్తున్న వీడియో ఏదైతే ఉందో దాని పేరు గనక క్లిక్ చేత్తో తాకినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ గ్రామర్ గ్యాలక్సీ అని ఉంటుంది. దాన్ని గనక ఇలా క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అక్కడ నుంచి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. టోటల్ గ్రామర్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. సినానిమ్స్, యాంటోనిమ్స్ అండి. టోటల్ సినానిమ్స్, యాంటోనిమ్స్ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది. వాక్ అంటే నడవడం. వ్యాండర్డ్ అన్నా, టిప్టో అన్నా, స్ట్రాల్ అన్నా, స్టాంప్ అన్నా, స్టాక్ అన్నా, హైక్ అన్నా, రన్ అన్నా, ట్రాటెడ్ అన్నా నడవడమే. హైక్ ఉంది నడవడం అంటే కొండ మీద నడవడం అనమాట. వ్యాండర్డ్ అంటే అటు ఇటు తిరుగుతూ వెళ్ళడం అనమాట. ఒక పద్ధతిగా నిర్దేశనం. టిప్టో అంటే జస్ట్ మునివేళ్ల మీద నడవడం. అడుగులు అడుగు వేసుకుని నడవడం అంటారే అట్లా అన్నమాట. కాబట్టి రకరకాలు ఉంటాయి. అన్ని నడవడమే. సెడ్ అంటే చెప్పడం. అసర్టెడ్, రిప్లైడ్, డిక్లేర్డ్, అట్టర్డ్, అనౌన్స్, విస్పర్డ్, రివీల్డ్, హంబుల్డ్. స్ట్రెంగ్త్ అంటే బలం, పవర్, విగర్, ఎనర్జీ, మైట్, కెపాసిటీ, ఎండ్యూరెన్స్. హ్యాపీ అంటే సంతోషంగా ఉండడం, జాయ్ఫుల్. ఎక్విజిషన్ అంటే సముపార్జన అంటే ఆర్జించడం, ఎడిషన్, గెయిన్ చేయడం. కమెన్స్ అంటే ప్రారంభించడం అంటే స్టార్ట్ చేయడం, బిగిన్. డిస్పేర్ అంటే నిరాశ, గ్లూమ్, డిప్రెషన్. గ్లెన్స్ అంటే చూడడం, లుక్, వాచ్ అనేవి సమానార్థాలు సినానిమ్స్. తర్వాత ఐడిల్ ఇదేంటంటే సోమరిగా ఉండడం అనమాట, క్యాజువల్గా ఉండడం. లేజీలీ. లిస్ట్లెస్నెస్ అంటే ఉత్సాహం లేకపోవడం, లెథార్జీ, బోర్డమ్. తర్వాత ప్లాడ్ అంటే కష్టపడి నడవడం, డ్రడ్జ్, టాయిల్ అనేవి కష్టపడ్డా అనమాట ప్లాడ్ అంటే. రిఫ్లెక్ట్ అంటే ప్రతిబింబించడం, మిర్రర్, ఇమిటేట్. ర్యాత్ అంటే కోపం, బాగా కోపం రావడం, ఫ్యూరీ, రేస్. మెనస్ అంటే ముప్పు, అపాయం, రిస్క్, థ్రెట్. ప్రావెస్ అంటే ధైర్యం, ప్రజ్ఞ, టాలెంట్, మాస్టరీ ఇవన్నీ అనమాట. ట్రీజన్ అంటే ద్రోహం, బిట్రేయల్, చీట్ చేయడం. హోప్ అంటే ఆశ, విష్, డిజైర్. క్లారిటీ అంటే స్పష్టత కలిగి ఉండడం, డైరెక్ట్నెస్, యాక్యురసీ. మీక్ అంటే సాధువుగా ఉండడం, అమాయకంగా ఉండడం, జెంటిల్, డోసైల్. సిమిట్రీ అంటే సమరూపంగా ఉండడం, బ్యాలెన్స్, ఈక్విలిబ్రియం అనేది అనమాట. మ్యూటిలేట్ అంటే వికృతంగా చేయడం, చింపేయడం, డ్యామేజ్ చేయడం, డిస్టార్ట్ చేయడం అనేది మ్యూటిలేట్ కిందకి వస్తాయి. సినానిమ్స్ అనమాట. పగ్నాసిటీ అంటే పోరాడే స్వభావం, అగ్రెషన్, కంబాటివ్నెస్. స్కిర్మిష్ అంటే గొడవ పడ్డం, ఆర్గ్యుమెంట్, క్వారల్. స్పార్ట్స్ అంటే చాలా తక్కువగా ఉండడం, స్కేర్స్, స్కాంటీ అంటే చాలి, చాలనంత అనేసి అర్థం వస్తుంది. స్లాక్ అంటే నీరసంగా ఉండడం, స్లగ్గిష్, ల్యాక్స్. పెద్దగా డిమాండ్ లేకపోవడం కూడా స్లాక్ అంటారు. టిమిడ్ అంటే పిరికితనంగా ఉండడం, ఫ్రైటెండ్, నర్వస్. ఆఫుల్ భయంకరమైన అంటే డిప్రెషన్ ఉండడం, గ్రూసం భయంకరంగా అన్నమాట. గ్రూసం అన్న భయంకరమే, డిప్రెసింగ్ అన్నా కూడా భయంకరంగా ఉండడం, ఆఫుల్. డాగ్మా అంటే సిద్ధాంతం, డాక్ట్రిన్, కన్విక్షన్ అంటే తాను ఏదైతే నమ్మాడో దాన్ని ఒక సిద్ధాంతంగా తీసుకోవడం అని. ఫాజినేటింగ్ అంటే మంత్రముగ్ధులను చేయడం, క్యాప్టివేటింగ్, చార్మింగ్. స్కేరీ అంటే భయానకమైన, అలార్మింగ్, క్రీపీ, ఫ్రైటనింగ్. మనం ఇక్కడ చూసామే గ్రూస్. ఇక్కడ వచ్చేసి ఫ్రైటెండ్ కానివ్వండి. ఫ్రైటెండ్ అంటే ఇక్కడ భయపడిన అని, ఫ్రైటెనింగ్ అనేది ఇక్కడ వస్తుంది స్కేరీకి. సెడేట్ అంటే కామ్, ట్రాంక్విల్ ప్రశాంతంగా ఉండడం. ప్రెషస్ అంటే చాలా విలువైన, ప్రైజ్డ్, ట్రెజర్డ్ అని. కంటెంప్ట్ అంటే ధిక్కారం, కోర్టు ధిక్కారాలు ఉంటాయి, డిస్రెస్పెక్ట్ చేయడం. మ్యాలీస్ అంటే ఇది కూడా ధిక్కారం, ద్వేషం దాని కిందకి వస్తాయి.
క్వీబర్ అంటే వణకడం, ఫాల్టర్, ఆసిలేట్ అన్ని వణికిపోవడం అనమాట. థ్రొటిల్ అంటే గొంతు నొలమడం, కంట్రోల్ చేయడం, స్ట్రాంగిల్ అన్న గొంతు నొలమడమే. స్టెరిలైజ్ అంటే క్రిమిరహితం చేయడం, డిస్ఇన్ఫెక్ట్, పాశ్చరైజ్ అంటే ఏంటంటే క్రిముల్ని చంపేయడం, పాశ్చరైజ్ పాలని పాశ్చరైజేషన్ పద్ధతి ద్వారా క్రిముల్ని నాశనం చేస్తారు. డెలీరియం అంటే మతి భ్రమలో ఉండడం, హాలిసినేషన్, హిస్టీరియా. రిమిట్ అంటే పంపడం, తిరిగి చెల్లించడం. డిస్పాచ్, ఫార్వర్డ్ అనేవి సమానార్థాలు. రివోక్ అంటే రద్దు చేయడం, అబాలిష్, డిస్మిస్ అన్న అవే సినానిమ్స్ అన్నమాట. బ్లాట్ అంటే మరక, బ్లెమిష్, స్మడ్జ్ అనేవి సినానిమ్స్ అన్నమాట. క్రస్ట్ అంటే శిఖరం, హైట్, పీక్. క్రస్ట్ అంటే చాలా ఎత్తైన ప్లేస్ అన్నమాట. హైట్ ఉందనంట, పీక్ శిఖరం. ఇక యాంటోనిమ్స్ చూద్దాం. స్ట్రెంగ్త్ బలం, దానికి వ్యతిరేకార్థం వీక్నెస్, పెరాలసిస్, ఫ్రెజిలిటీ, డిజేబిలిటీ, ఫీబుల్నెస్, ఫ్రెయిలిటీ. వీటన్నిటికీ అర్థం ఏంటంటే బలహీనము అని అర్థం. హ్యాపీ సంతోషంగా ఉండడం, సాడ్ అనే విచారంగా ఉండడం. ఎక్విజిషన్ సముపార్జన, ఆర్జించడం, సంపాదించడం. లాస్ కోల్పోవడం. ఫెయిల్యూర్ అంటే తెలుసు అపజయం పొందడం. కమెన్స్ ప్రారంభించడం. హాల్ట్ అంటే స్టాప్ చేయడం, ఎండ్ చేయడం. డిస్పేర్ నిరాశ, డిలైట్, జాయ్. డిస్పేర్ అంటే నిరాశ, డిలైట్ అంటే ఆనందం. గ్లెన్స్ అంటే చూడడం. కంటెంప్లేట్, స్క్రూటినైజ్ చూడకుండా ఒకే దాని మీద దీక్షగా కళ్ళు మూసుకొని ఆలోచించడం. స్క్రూటినైజ్ అంటే పరిశీలించడం. ఇది వచ్చేసి ఐడిల్ సోమరిగా ఉండడం. యాక్టివ్లీ అండ్ డైనమికల్లీ. లిస్ట్లెస్నెస్ అంటే ఉత్సాహంగా లేకపోవడం. విటాలిటీ, ఎంతూజియాజం అంటే ఉత్సాహం చూపించడం అన్నమాట. ప్లాడ్ అంటే కష్టపడి నడవడం. ఇది లేజ్ లాన్స్. దీనికి ఏం అర్థం వస్తాయంటే సుఖపడ్డం అనమాట, చక్కగా ఆనుకొని కూర్చోవడం అలాంటివి అనమాట. రిఫ్లెక్ట్ అంటే ప్రతిబింబించడం. అబ్జార్బ్, రిటైన్ శోషించుకోవడం. అబ్జార్బ్, రిటైన్ అంటే శోషించుకోవడం అనమాట. రిఫ్లెక్ట్ ఎప్పుడు జరుగుతుంది? మన ఫేస్ అనేది నీళ్ళలో పడినప్పుడు ప్రతిబింబం కనబడుతుంది. ఇక్కడ శోషణ లోపలికి లాగేసుకునేది అనమాట. ర్యాత్ అంటే కోపం. కామ్నెస్ అంటే ప్రశాంతంగా ఉండడం. గ్లీ అంటే ఆనందంగా ఉండడం. మెనస్ అంటే ముప్పు, అపాయమని. సేఫ్టీ సూత్ అంటే ప్రశాంతంగా రక్షణగా ఉండడం, హాయిగా ఉండడం, రక్షణలో ఉండడం. ప్రావెస్ అంటే ప్రజ్ఞ, ధైర్యం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇనేబిలిటీ, ఇన్కాంపిటెన్స్ అంటే అసమర్థత. ట్రీజన్ అంటే ద్రోహం. లాయల్టీ అంటే స్వామి భక్తి. హానెస్టీ అంటే వచ్చేసి ఏంటంటే నిజాయితీగా ఉండడం. హానెస్ట్ నిజాయితీ, డిజానెస్ట్ నిజాయితీగా లేకపోవడం. ఆనర్ గౌరవం, డిజానర్ అంటే గౌరవం తీసేయడం. ఎబిలిటీ సామర్థ్యం, డిజేబిలిటీ సామర్థ్యం లేని. అగ్రీ అంగీకరించడం, డిసగ్రీ అంటే అంగీకరించకపోవడం. కనెక్ట్ అంటే కలపడం, డిస్కనెక్ట్ అంటే విడదీయడం. అప్రూవ్ అంటే ఆమోదించడం, డిజప్రూవ్ అంటే ఆమోదించకపోవడం. కరేజ్ అంటే ధైర్యం, డిస్కరేజ్ అంటే ఉన్న దాన్ని ధైర్యాన్ని తీసేసి నిరాశలో తోసేయడం. క్వాలిఫై అంటే అర్హత సాధించడం, డిస్క్వాలిఫై అంటే అర్హత లేకపోవడం. లైక్ అంటే ఇష్టపడ్డాం, డిస్లైక్ అంటే అయిష్టపడ్డాం. కంటిన్యూ అంటే కొనసాగించడం, డిస్కంటిన్యూ అంటే ఆపేయడం. ఫిక్షన్ అంటే కల్పన, ఇమాజినేషన్. నాన్ ఫిక్షన్ అంటే రియల్ అని అర్థం. టాక్సిక్ అంటే విషపూరితమైన, నాన్ టాక్సిక్ అంటే విషం కానటువంటి. ఇవన్నీ కూడా వ్యతిరేక పదాలు అనమాట. వెర్బల్ అంటే మౌఖిక, నాన్ వెర్బల్ అంటే మామూలుగా రాతపూర్వకంగా కావచ్చు, సిగ్నల్స్ ద్వారా కావచ్చు. స్టిక్ అంటే అంటుకునేది, నాన్ స్టిక్ అంటే అంటుకోనటువంటిది. నాన్ స్టిక్ తవ ఇలాంటివి ఉంటుంటాయి. రెసిడెంట్ అంటే నివాసి, నాన్ రెసిడెంట్ అంటే నివాసం లేనటువంటి. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటుంటారు, ఎన్ఆర్ఐస్. వైలెన్స్ అంటే హింస, నాన్ వైలెన్స్ అంటే అహింస. లీనియర్ అంటే సరళ. లీనియర్ అంటే ఇట్లా గీతలాగా ఉండడం. నాన్ లీనియర్ అంటే ఇట్లా ఉండడం. ఎగ్జిస్టెంట్ ఉనికిలో ఉండడం, నాన్ ఎగ్జిస్టెంట్ అసలు లేకపోవడం. స్టాప్ అంటే ఆపడం, నాన్ స్టాప్ అంటే ఆపకుండా వెళ్ళేటటువంటి బస్సు కానివ్వండి, ట్రైన్ కానీ. సెన్స్ అంటే జ్ఞానం, నాన్ సెన్స్ అంటే జ్ఞానం లేకపోవడం. నోన్ అంటే తెలవడం, అన్నోన్ అంటే తెలియకపోవడం. ఏబుల్ అంటే చేయగలడం, అనేబుల్ అంటే చేయలేకపోవడం. సీన్ అంటే చూడడం, అన్సీన్ అంటే కనబడనటువంటి. ఫెమిలియర్ అంటే సుపరిచితమైన, అన్ఫెమిలియర్ అంటే ఏమాత్రం కూడా తెలియనటువంటి. టైడీ అంటే చక్కగా నీట్గా ఉండడం, అన్టైడీ అంటే మురికిగా ఉండడం. కామన్ అంటే సాధారణ, అన్కామన్ అంటే అసాధారణ. స్టేబుల్ అంటే స్థిరమైన, అన్స్టేబుల్ అంటే స్థిరంగా కాకుండా ఉన్నటువంటి. హెల్దీ ఆరోగ్యకరమైన,
అన్‌హెల్తీ అనారోగ్యకరమైన. సర్టెన్ అంటే ఖచ్చితమైన, అన్‌సర్టెన్ అంటే ఖచ్చితత్వం లేనటువంటి. ఫెయిర్ న్యాయమైన, అన్‌ఫెయిర్ న్యాయం లేనటువంటిది. యూజ్ ఉపయోగించుకోవడం, మిస్‌యూజ్ అంటే చెడుకు ఉపయోగించుకోవడం. గైడ్ మార్గనిర్దేశం చేయడం, మిస్‌గైడ్ తప్పుడు దారిలో నడిపించడం. జడ్జ్ న్యాయం చేయడం, మిస్‌జడ్జ్ అంటే అన్యాయం చేయడం. లీడ్ అంటే నడిపించడం, మిస్‌లీడ్ అంటే వంకర మార్గంలో నడిపించడం. ప్లేస్ స్థలం, మిస్‌ప్లేస్ ఓ ప్లేస్ అంటే ఓ చోట ఉంచడం, మిస్‌ప్లేస్ అంటే వేరే ఎక్కడో పెట్టేసి మర్చిపోవడం. ప్రింట్ అంటే ముద్రించడం, మిస్‌ప్రింట్ అంటే ముద్రించాల్సింది కాకుండా వేరేది ముద్రించడం. బిహేవ్ ప్రవర్తించు, మిస్‌బిహేవ్ అంటే అసభ్యంగా ప్రవర్తించడం. అండర్‌స్టాండ్ అంటే అర్థం చేసుకోవడం, మిస్‌అండర్‌స్టాండ్ అంటే అపార్థం చేసుకోవడం. ఇంటర్ప్రిట్ అంటే వివరించడం, మిస్‌ఇంటర్ప్రిట్ అంటే తప్పుగా వివరించడం అనమాట. ప్రొనౌన్స్ అంటే పలకడం, మిస్‌ప్రొనౌన్స్ అంటే తప్పుగా పలకడం. కోప్ అంటే ఆశ, డౌట్ అంటే సందేహం, డిస్‌బిలీఫ్ అన్న సందేహం, నమ్మకం లేకపోవడం. క్లారిటీ స్పష్టత, కన్‌ఫ్యూజన్, అబ్స్క్యూరిటీ అంటే స్పష్టత లేకపోవడం. మీకంటే సాధువుగా ఉండడం. బాసీ, బోల్డ్ అంటే ఏందంటే చాలా రూడ్‌గా బిహేవ్ చేయడం, నా మాటే శాసనం అనడం అలాంటివి అనమాట. సిమెట్రీ సమరూపంగా ఉండడం. ఇంబాలెన్స్, డిస్సిమిలారిటీ. సిమెట్రీ అంటే అన్ని చోట్ల పొందికగా కరెక్ట్‌గా ఉండడం. ఓ బొమ్మ సిమెట్రీగా ఉంటేనే అందంగా కనబడుతుంది. ఇక కుడి చెయ్యి ఏమో పెద్ద లావుగా కనబడతా ఎడమ చెయ్యి వచ్చేసి సన్నగా ఉందనుకోండి, దట్ ఈస్ ఇంబ్యాలెన్స్ అండ్ డిస్సిమిలారిటీ కిందికి వస్తుంది. మ్యూటిలేట్ అంటే వికృతం చేయడం. బొమ్మను ఏం చేస్తారు, కాలుకి కాలు చేతికి చేయి లాగేస్తారు పిల్లలు. మెండ్, క్యూర్ అంటే బాగు చేయడం. పగ్నాసిటీ అంటే పోరాడే స్వభావం. సబ్మిషన్, పీస్ఫుల్నెస్ అంటే లొంగిపోయే స్వభావం అనమాట. సబ్మిషన్ అంటే పీస్ఫుల్నెస్ అంటే శాంతి. స్కిర్మిష్ అంటే చిన్న చిన్న గొడవలు. హార్మనీ, అగ్రిమెంట్ అంటే సఖ్యత కలిగి ఉండడం. స్పార్స్ అంటే తక్కువగా ఉండడం. అబండెంట్ అంటే అసలు కావాల్సిన దానికన్నా అతిగా ఉండడం. ప్లెంటిఫుల్ సమృద్ధిగా ఉండడం. స్లాక్ అంటే నీరసంగా ఉండడం. యాక్టివ్, లైవ్లీ అంటేనేమో చాలా హుషారుగా ఉండడం. టిమిడ్ అంటే పిరికి, బోల్డ్, బ్రేవ్ అంటే ధైర్యంగా ఉండడం. ఆఫుల్ అంటే భయంకరమైన, ప్లెజెంట్, డిలైట్ఫుల్ అంటే సంతోషంగా ఉండడం. డాగ్మా సిద్ధాంతం. ఈ డాగ్మాలో ఏంటంటే ఒక సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతారు. ఇక్కడ డౌట్ ఉంటుంది. ఓపెన్ మైండెడ్నెస్ అనేది వ్యతిరేక పదాలు అనమాట. సందేహం ఉండడం, ఓపెన్ మైండ్ దేన్నైనా స్వీకరించడం. ఫాసినేటింగ్ మంత్రముగ్ధుల్ని చేయడం. రెపలెంట్, రిపల్సివ్ అంటే దేన్ని అసలు చూస్తేనే భయపడి వెనక్కి మళ్ళీపోతాం. రిపలెంట్, రిపల్సివ్ అంటే అలాంటి. స్కేరీ అంటే భయానకమైన, నార్మల్, కామింగ్ ప్రశాంతమైన. సెడిట్ అంటే మత్తుమంది ఇచ్చి ప్రశాంతంగా బొబ్బు పెడతారు. ఎగ్జైటెడ్, లైవ్లీ అంటే వీళ్ళు ఎగురుతూ ఉంటారు ఇక. ప్రెషస్ అంటే విలువైన. చీప్ అంటే వర్త్లెస్ అంటే చీప్ అంటే తెలుసు చీప్ది అని. కంటెంట్ ధిక్కారం చేయడం. రెస్పెక్ట్, ఎస్టీమ్ అంటేనేమో గౌరవించడం. క్వీవర్ అంటే వనకడం. బ్యాలెన్స్డ్, కంపోజ్డ్ అంటే ఒద్దికగా ఉండడం, కదలకుండా ఉండడం. త్రుటిల్ అంటే గొంతు నిలిమేయడం. లెట్ గో, ఎంకరేజ్ వదిలివేయడం, అభినందించడం, ఎంకరేజ్ చేయడం. స్టెరిలైజ్ అంటే క్రిమిరహితం చేయడం. అడల్టరేట్ అండ్ కరప్ట్ అంటే ఏంటంటే స్టెరిలైజ్ ఏం చేస్తారు, క్రిములని చంపితే. అడల్టరేట్ అంటే ఏంటంటే తీసుకొచ్చి కలుపుతాం, మలినాలను కలుపుతాం. కరప్ట్ అంటే చెడు అవ్వడం. డెలీరియం మతిభ్రమ అంటారు. కోహెరెన్స్ స్పష్టంగా ఉండడం. కనెక్టెడ్నెస్ అన్ని వివరాలు తెలుసుకొని ఉండడం. రిమిట్ పంపు. హోల్డ్, రిటైన్ అంటే ఆపుకొని ఉండడం. రివోక్ అంటే రద్దు చేయడం. అప్రూవ్, పర్మిట్ అంటే ఏంటంటే ఓకే చేయడం. బ్లాట్ అంటే మరక. మరక్కి ఏంది వ్యతిరేక పదం, క్లీన్లీనెస్, ఆనర్ శుభ్రంగా ఉండడం, గౌరవంగా ఉండడం. క్రస్ట్ అంటే శిఖరం, ఎత్తుగా ఉండిద్ది ఇట్లా. బోటమ్ నాదిర్ అంటే డౌన్ అనమాట, డౌన్ ప్లేస్ ఇది బోటమ్. క్రస్ట్ అంటే ఇది, బోటమ్ అంటే ఇది. తర్వాత మన సినానిమ్స్ ఉన్నాయి. ప్రాక్టీస్ 237 పేజీలో ప్రాక్టీస్కి ఇచ్చినాయి. గ్లెన్స్ అంటే చూడడం, లుక్ అనేది సినానిమ్. కమెన్స్ అంటే ప్రారంభించడం, బిగిన్ అనేది సినానిమ్. ఎక్విజిషన్ అంటే తెలుగు అర్థం సముపార్జన. గెయిన్ అంటే సంపాదించడం, ఎక్విజిషన్కి సినానిమ్. రిఫ్లెక్ట్ అంటే ప్రతిబింబించడం, ఇమిటేట్ సేమ్. రిఫ్లెక్ట్ అంటే మన అర్థంలో చూసుకుంటే మన బొమ్మ కనబడుతుంది, సో ఇమిటేట్. ర్యాత్ అంటే కోపం, రేజ్ అన్న కోపమే. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్రాక్టీస్ వచ్చేసి యాంటనిమ్స్. ప్లాడ్ అంటే కష్టపడి నడవడం. లాంచ్ అంటే ఈ లాంజెస్ ఇవన్నీ ఉంటాయి ఎక్కడ బస్ స్టాండ్లో వాటిలో ప్రశాంతంగా ఆనుకొని సుఖపడుతుంటాం.
డిస్పేర్ అంటే నిరాశ, జాయ్ అంటే ఆనందం, లిస్ట్లెస్నెస్ అంటే ఉత్సాహం లేకపోవడం, ఎంతూజియాజం అంటే ఉత్సాహంతో ఎగరడం, ఐడిల్ అంటే సోమరిగా ఉండడం, యాక్టివ్లీ అంటే చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడం, ప్రావేస్ అంటే ప్రజ్ఞ, ధైర్యం ఇట్లాంటివి తెలుసుకొని ఉండడం, ఇన్కాంపిటెన్స్ అంటే అసమర్థత. తర్వాత ప్రిఫిక్సెస్ని యాడ్ చేసి యాంటనిమ్స్గా మార్చడం. ఇంట్రెస్ట్కి డిస్ అనేటటువంటి ప్రిఫిక్స్ని చేర్చాం, దాన్ని వ్యతిరేక పదంగా మార్చేసాం. విజిబుల్కి ఇన్ అనేటటువంటి ప్రిఫిక్స్ని పెట్టాం, కనిపించే అనేటటువంటి అర్థమైన విజిబుల్, కనిపించనటువంటిది ఇన్విజిబుల్. సేమ్ తెలివిగల, ఇన్సేన్ అనేది తెలివి లేని. ఇంపార్టెంట్కి అన్ పెట్టాం, ముఖ్యమైన దాన్ని ముఖ్యం లేని దానిగా మార్చాం. యూజువల్ సాధారణ, అన్యూజువల్ అసాధారణ. అవైలబుల్ అంటే అందుబాటులో ఉండడం, అన్అవైలబుల్ అందుబాటులో లేకపోవడం. లెజిబుల్ చదవగలిగే, ఇల్లెజిబుల్ చదవలేకపోవడం. రెస్పాన్సిబుల్ బాధ్యత కలిగి ఉండడం, ఇర్రెస్పాన్సిబుల్ బాధ్యత లేకుండా ఉండడం. పాసిబుల్ సాధ్యమని చెప్పడం, ఇంపాసిబుల్ అసాధ్యమని అనడం. ట్రస్ట్ నమ్మకం, చేసాం, డిస్ట్రస్ట్ చేసాం, నమ్మకం అనేది లేకుండా యాంటనిమ్ అనమాట. క్వాలిఫైడ్ అర్హత గల, అన్క్వాలిఫైడ్ అర్హత లేని. అప్రాప్రియేట్ తగిన, ఇన్అప్రాప్రియేట్ అంటే తగినటువంటిది కానీ అనేసి. ఇక సినానిమ్స్ పేజ్ నెంబర్ 239. సిమిట్రీ అంటే సమరూపత, సినానిమ్ వచ్చేసి ఈక్విలిబ్రియం, అన్నీ కూడా సిమెట్రికల్గా ఉండడం. స్పాట్స్ అంటే తక్కువ, స్కేర్స్ అన్నా తక్కువే. స్కేరీ అంటే భయానకం, క్రీపీ అన్నా భయానకమే. ఓకే. ప్రెషస్ అంటే ట్రెజర్డ్. చూడండి ఇక్కడ ఇవి ఉన్నాయి కాదు, యాక్చువల్గా ఇవి మెయిన్ మీరు గమనించాల్సింది ఇవి. ప్రెషస్ అంటే విలువ కలిగిన, ట్రెజర్డ్ అన్నా విలువ కలిగిన అనే అర్థం. రివోక్ అంటే రద్దు చేయడం, డిస్మిస్ అన్నా రద్దు చేయడం. క్రస్ట్ అంటే శిఖరం, పీక్ అన్నా శిఖరమే. క్వేవర్ అంటే వనకడం, ఫాల్టర్ అన్నా తడబడ్డం, వనకడం. డాగ్మా సిద్ధాంతం, డాక్ట్రిన్ అన్నా సిద్ధాంతం. మీక్ అంటే సాధువుగా ఉండడం, జెంటిల్ అన్నా సాధువుగా మంచిగా ఉండడం. ఫాజినేటింగ్ అంటే మంత్రముగ్ధుల్ని చేయడం, చార్మింగ్ అన్నా మంత్రముగ్ధుల్ని చేయడం. స్కిర్మిష్ అంటే చిన్న చిన్న గొడవలు పడడం, క్వారల్ అన్నా గొడవలు పడ్డం. పగ్నాసిటీ అంటే పోరాడడం, దాని సినానిమ్ కంబాటిటివ్నెస్. అంటే కంబాటివ్నెస్ అంటే పోరాడడం అనమాట. త్రుటిల్ అంటే గొంతు నిలమడం, కంట్రోల్ చేయడం అని అర్థం గొంతు నిలమడం అంటే, అంతేగాని నిజంగా గొంతు నిలమేయడం అని కాదు. బ్లాట్ అంటే బ్లెమిష్, మరక అని అర్థం. స్లాక్ అంటే లాక్స్, నీరసంగా ఉండడం. యాంటనిమ్స్ చూస్తున్నాం 240లోది. ఆఫుల్ అంటే భయంకరంగా ఉండడం, ప్లెజెంట్ అంటే ఆహ్లాదకరంగా ఉండడం. హోప్ అంటే ఆశ, డిస్బిలీఫ్ అంటే నిరాశ, నమ్మకపోవడం. క్లారిటీ అంటే స్పష్టత, అబ్స్క్యూరిటీ అంటే ఆ స్పష్టత అనేది కనబడకపోవడం. మ్యూటిలేట్ అంటే వికృతంగా చేయడం, పేజీలు చించేయడం, ఎట్లా పడితే అట్లా చేయడం. మెండ్ అంటే బాగు చేయడం. స్లాక్ అంటే నీరసం. యాక్టివ్ అంటే చాలా యాక్టివ్గా ఉండడం. సెడేట్ అంటే ప్రశాంతంగా ఉండడం, మత్తు మందు ఇవ్వడం వల్ల ప్రశాంతంగా పడిపోయి ఉంటాడు అది. లైవ్లీ అంటే ఎగురుతా గెంతులు వేస్తూ ఉండడం. కంటెంప్ట్ అంటే ధిక్కరించడం. రెస్పెక్ట్ అంటే గౌరవించడం. స్టెరిలైజ్ అంటే క్రిమిరహితం చేయడం. అడల్టరేట్ అంటే ఏంటి, వ్యతిరేక పదం ఇది. అడల్టరేట్ అంటే క్రిముల్ని ఇక ఏదైతే కల్తీ చేయడం అనమాట అడల్టరేట్. డెలీలియం అంటే మతిభ్రమ. కోహరెన్స్ అంటే స్పష్టత కలిగి ఉండడం. రెమిట్ అంటే పంపు, హోల్డ్ అంటే ఆపు. బ్లాట్ అంటే మరక, ఆనర్ అంటే గౌరవం. త్రొటిల్ అంటే గొంతు నొలపడం, ఎంకరేజ్ చేయడం అనేది వ్యతిరేక పదం. ఓకే. కంట్రోల్ అనేది సినానిమ్ అవుతుంది. మీక్ అనేది సాధువుగా ఉండడం, మంచిగా ఉండడం. బాషీ అంటే నా మాటే శాసనం, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే వినాలి, నువ్వు అనుకున్నది కాదు అనేటటువంటి తత్వం ఉన్నటువంటి మనుషులు అనమాట. క్వేవర్ అంటే వనకడం. కంపోజ్డ్ అంటే చాలా నిదానంగా పద్ధతిగా ఉండడం. ప్రెషస్ విలువగా ఉండడం. వర్త్లెస్ అంటే విలువ లేని వ్యక్తులుగా ఉండడం అనమాట. వ్యతిరేక పదాలు ఇవన్నీ టోటల్గా ఏదైతే టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి టోటల్ సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ని మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. టోటల్ గ్రామర్ అనేది మనకు వచ్చేసి ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి. సింపుల్గా మీరు లింక్ అని కామెంట్ సెక్షన్లో అడగడం ద్వారా కూడా మీరైతే పొందొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.